మొన్నటి వరకు అమెరికా అమెరికా అన్నావు, ఇప్పుడేమో కేసు పని మీద తిరుపతి వెళ్తున్నాను అంటున్నావు. వెళ్లే ముందు నాన్నగారికి దండం పెట్టుకుని వెళ్ళు బాబు. అలాగే. ఇలా ఫోటో పడిపోవడం అశుభంరా. అమ్మా అమ్మా, నాన్నగారు ఫోటో ఇక్కడ తగిలించి 15 సంవత్సరాలైంది. ఈ మేకు తుప్పు పట్టి ఆ బరువు తట్టుకలకి కింద పడిపోయి ఉంటుంది. దేవుడి పటం నుంచి పువ్వు కింద పడితే అది మంచిదని దాన్ని తీసుకొని తల్లో పెట్టుకుంటారు కదా, అలాంటిది పటమే కింద పడితే ఇంకా మంచిది కదమ్మా. ఏమంటున్నావురా? అమ్మా, దేన్ని నెగిటివ్ గా తీసుకోకూడదు, అంతా పాజిటివ్ గా తీసుకోవాలి. దట్స్ మై ఫిలాసఫీ. సక్సెస్ఫుల్ గా తిరిగి వస్తాను. ఓకే సార్, ఎందుకైనా మంచిది కాసేపు కూర్చొని మంచిది తాగండి సార్. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తాం సార్, ఆచారం. మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏదైనా అడ్డొస్తే మనం నీళ్లు దాకా వెళ్ళాలి. కరెక్ట్. అదే రోడ్డు మీద పిల్లి అడ్డం వస్తే దానికి పాలు తాగించి వెళ్ళాలా? సార్, పెద్దవాళ్ళకి ఏదో పని పాట లేకుండా చెప్పుంటారు సార్. వాళ్ళు చెప్తే నువ్వు అదే చెప్పాలా? నీకు బుద్ధి లేదా? తెలివి లేదా? జ్ఞానం లేదా? సార్, స్టార్టింగ్ లోనే రిపీట్ అండి సార్. సరే బండి పద. నేనా? మీతోనా? ఓ, ఈ బ్యాగ్ చూసి అనుకుంటున్నారా? మా అమ్మ నాకు పిల్లని చూసింది, నేను మా ఊరు వెళ్ళాలి. అర్థమైంది సార్. ఈ ఏజ్ లో నీకు పెళ్లి ఏంటి అనుకుంటున్నారా సార్? మీ పర్సనాలిటీకి వీధికి 100 మంది దొరుకుతా సార్, మా పర్సనాలిటీకి 100 వీధుల్లో ఒక్కటి కూడా దొరకదు సార్. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా అమ్మాయిని చూడటానికి రా. ఇతను డాక్టరా బ్రోకరా? బ్రోకర్ని కాదు, డాక్టర్ని. నా మనసులో మాట ఎలా చెప్పారండి? డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఆ విద్య ఏంటో నాకు చెప్పండి డాక్టర్. బండెక్కు, ఆ బ్యాగ్ ది. అలాగే పద. ఇంతకీ ఆ పిల్లకి నేను నచ్చుతానంటారా? ఆ పిల్లకి నువ్వు నచ్చడం గ్యారంటీ, నీకు ఆ పిల్ల నచ్చాలి కదా. మరి అంత దరిద్రంగా ఉంటదా? అతిలోక సుందరి, అందాల భరిన. మరి ప్రాబ్లం ఏంటి? నీ కంటే కొంచెం పెద్ద. సుమారు ఎంత వయసు ఉంటుంది? 125 ఏళ్ళు ఉంటాయి. ఇదేం డాక్టర్, ఈ పాట మీ బండిలో? చుమ్మా తమాషా, సీడీ పెట్టాను. కార్లో సీడీ లేదు కదా? కింద పెట్టాను. ఎవరి కింద? నీ కింద. మీరొచ్చినందుకు కృతజ్ఞతలు. ఇట్స్ మై డ్యూటీ. ఏం లేదు సిద్ధాంత్ గారు, చంద్రముఖి చిత్రపటం ఇంట్లో ఉందని చెప్పారు కదా, ఆనాటి హిస్టరీ రీవైండ్ చేసుకుందామని పాట వింటూ వచ్చాను. చంద్రముఖి. చంద్రముఖి. ఈ ఇంట్లో 4 అమ్మాయిల. మీ గురువుగారి చిలిపితనం అంతా మీ దగ్గరే ఉంది. యా, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అదే మా గురుగారి సిద్ధాంతం, నా సిద్ధాంతం కూడా. హాయ్ పూజ. ఏంటి పూజ అలా తెలబోయి చూస్తున్నావు? ఈసారి ఇంటర్మీడియట్ పాస్ కావాలి, ఓకే? ఏంటి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నువ్వు 2 సార్లు డింకీ కొట్టావు కదా. మా చెల్లి ఇంటర్మీడియట్ పాస్ కాలేదని మీకెలా సార్ తెలుసు? హేమా, నువ్వు 8th స్టాండర్డ్ లోనే డబుల్ డుమాక్ అని నాకు తెలుసు. అయ్యో డాక్టర్, మా ఇంట్లో ఉన్న ఆడపిల్లల గురించి అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? వస్తున్నా. 90 ఏళ్లు దాటి బతికేవారు అంత ఆరోగ్యంగా ఎలా ఉంటారు, ఏం తింటారు, ఏం తాగుతారు అని రీసెర్చ్ చేసి థీసిస్ రాసి డాక్టరేట్ కొట్టేయాలని చూస్తున్నావు. am I right గౌరీ? నువ్వు వయసు లెక్క పెడతావు, నేను మనసు అంచనా వేస్తాను. అమేజింగ్ డాక్టర్, మీలాంటి వ్యక్తిని నేను ఎంతవరకు చూడలేదు. నా గురించి ఏమైనా చెప్పగలరా? గీత ఫ్యాషన్ డిజైనర్. డిజైనింగ్ నీ హాబీ, చిత్రలేఖనం నీ ప్రాణం. ఏదైనా పెయింటింగ్ దొరికితే దాన్ని గీసే వరకు నిద్రపోవు. am I right? మా ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? చుమ్మా తమాషా. కానీ ఈ ఇంట్లో క్యారెక్టర్ మిస్సింగ్. ఏమండి, ఈయనకి మన పెద్దమ్మాయి విషయం తెలిసిపోయిందంటారా? నువ్వు బిగ్గరగా మాట్లాడి ఆయనకు తెలిసేటట్టు చేయకు. డాక్టర్ విజయ్, నేను ఇంటికొచ్చి 2 రోజులయ్యింది. నాకు వీళ్ల పేర్లు కూడా తెలీదు. కానీ మీరు మాత్రం అందరి పేర్లు. వచ్చి విషయాలు తెలుసుకుంటారు కొందరు, తెలుసుకుని వస్తారు కొందరు. నేను 2వ టైప్. దొంగతనానికి వచ్చేవాడు అన్ని వివరాలు ముందే కనుక్కొని వస్తాడు. కొంపతీసి తన ఆ టైపు కాదు కదా.
సొంత బావగారు సొమ్ముల్లో సున్నాలు చేర్చి వేలకు వేలు స్వాహ. విజయ బ్యాంక్ అకౌంట్ నంబర్ 3322. ఆహా, మొత్తం అమౌంట్ చెప్పమంటావా? ఇతను చాలా డేంజరస్ పార్టీ. ముందు ఇంటి నుంచి బయటికి పంపించేయాలా? అది మాత్రం నీ వల్ల కాదు. అమ్మో, మనసులో అనుకున్నవన్నీ వెంటనే బయటికి చెప్పేస్తున్నాడు. అదే నేను. ఎక్కడ సిద్ధాంత్ గారు? మన పార్టీ అదే చంద్రముఖి. రండి. యా. అమ్మో, చంద్రముఖ! అయ్యో, ఎవరు లేరండి, నన్ను ఒక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వారాయ్ నానున్నై తేడి. హాయ్ చంద్రముఖి. ఆహా ఆహా. డాక్టర్, ఏంటి మీరంతా ఏదో గ్రూప్ ఫోటో తీసుకుంటే ఇక్కడ నిలబడ్డారు? ఏమైంది? చంద్రముఖి, చంద్రముఖి, చంద్రముఖి. అవును, ఇంతకీ ఈ గదికి తాళం ఎందుకేశారు? నేనే వెయ్యమన్నాను. ఎందుకు సిద్ధాంత్ గారు? ఈ చిత్రపటం మూలంగా ఈ ఇంట్లో ఏ అమ్మాయి జీవితం సమస్యలో పడిందో తెలుసుకోవడానికి. అదేంటి సిద్ధాంత్ గారు, తలుపు మూసుంటే ఎలా తెలుస్తుంది? తలుపు తెరిచుంటే కదా కేసు క్లూ దొరుకుతుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. అనవసరంగా ఈ సిద్ధాంత్ గారి గదికి తాళం వేయించారు. నీ బాధ నాకు అర్థమైంది. చంద్రముఖి పెయింటింగ్ వేయాలని నీ కల, అందుకు సిద్ధాంత్ గారు అడ్డుపడుతున్నారు. am I right? కరెక్ట్ డాక్టర్, కరెక్ట్. ఓకే, డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఈ రోజు నుంచి నీ పనికి ఎవ్వరు అడ్డురారు. హ్యాపీగా పెయింటింగ్ వేసుకో. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంట్రా, కింద లూజ్ అయ్యో పైన ఫ్రీజ్ అయ్యో? పైన షాకు, కింద వీకు. ఫేస్ బాగానే ఉందండి, కాళ్ళే లూజ్ అయ్యాయి. ప్యాంటు తడవలేదు కదా? మొహం దర్శింది కదండి. పిల్ల నచ్చిందా? ఆ అమ్మాయికి నేను నచ్చాలి కదా. ఎందుకు నచ్చవురా? ఇంట్లో బ్రహ్మచారివి నువ్వే. ఆడదయ్యాలకి బ్రహ్మచారులంటే నాటుకోడి పులుసు అంత ఇష్టం. ఆ విషయం అమ్మాయికి వినపడేట్టు చెప్పాలా? చుమ్మా తమాషా. డాక్టర్ గారు, ఇవి చేతులు కాదనుకోండి, కాళ్ళు అనుకోండి. చెయ్యి కాలైతే మరి కాలేమవుతుందిరా? ముక్కేమవుతుంది? చెవేమవుతుంది? ఎందుకు ఇలా మార్చి మాట్లాడుతున్నావు? జనరల్ గా అందరూ అలా మాట్లాడతారని మాట్లాడారు. అందరూ అలా జనరల్ గా మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? నీకు బుద్ధి లేదా? తెలివి లేదా? జ్ఞానం లేదా? ఉంది సార్. నిజంగా ఈ మీ కాళ్లే సార్, మీకు దండం పెడతాను సార్. మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను సార్. ఏం చెప్తున్నావురా? ఏం చెప్తున్నాను? నేనేం చెప్తున్నాను? అయ్యో, నేనేంటి ఇలా అయిపోయాను? చంద్రముఖి, అయ్యా డాక్టర్ గారా. డాక్టర్, నేనేమో ఇక్కడ దుప్పటి తడిపేసుకొని కూర్చుంటే మీరేంటి డాక్టర్ దుప్పటి ఫుల్ గా కప్పుకొని నిద్రపోతున్నారు? నిద్రపోతున్న వాడిని లేపి నిద్రపోతున్నావా అని అడుగుతావేంట్రా ఫుల్? నా తప్పే. డాక్టర్, టైం 12 గంటలు కొట్టింది డాక్టర్. 12 గంటలకు 12 సార్లు కొట్టక 13 సార్లు కొడుతుంది ఐడియట్. పడుకో. కానీ నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తే పడుకుంటా. ఏడు. నాకు పెళ్ళి అవుద్దంటారా? ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. పిల్లలు పడతారా? ఆ నమ్మకం మీ ఆవిడకు ఉండాలి. ఓకే. మరి పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టుకోవాలి? చంద్రముఖి. చంద్రముఖి. అయ్యా డాక్టర్ అండి, నేను ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడాను బాబా? చంద్రముఖితో. ఏంట్రా? ఏంటి సార్ ఇది? మనిషి పడుకున్నట్టే సెటప్ చేసి నన్ను భయపెట్టారు. ఇది మీకు న్యాయమేనా చెప్పండి? చుమ్మా తమాషా. ఇది ఒక స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్. లేకపోతే నీకెలా ధైర్యం వస్తుంది? అది కరెక్టే సార్. గాడిదకేం తెలుసు, గద్ద పోస్తాను సార్. భయంలో ఏదో అనేసి వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను. నీకు విషయం చెప్పనా? ఏంటి సార్? ఈ ఇంట్లో మన ఇద్దరం తప్ప మిగతా వాళ్ళందరూ దెయ్యాలి. సార్, అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంక నాకు నిద్రలో పట్టుదండి. నిద్రపోవడానికి టాబ్లెట్ ఇస్తానుగా. ఇవ్వండి సార్, ఎంత డోస్ అయినా పర్వాలేదు. ఇవ్వండి. నీళ్ళ ఇవ్వండి. లేదు, డైరెక్ట్ గా. ఇదే పిచ్చి నమ్మకం అంటే.
சுத்த தன்யாசி ராகத்துல ஒரு பாட்டு பாடட்டுமா? என் கூட சேர்ந்து நீயும் ஆடு. என்ன குணசேகர், ஏன் இந்த மௌனம்? கவலைப்படாத, இங்க நம்மள யாரும் நெருங்க முடியாது. ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? ఇది మా ఇల్లు. ఇంత రాత్రేంటి, ఎంత రాత్రైనా ఏ గదిలో అయినా తిరుగుతాను. అయినా ఇంత రాత్రి వేళ మీరిక్కడేం చేస్తున్నారు? ప్రియుడితో లేచిపోయి తల్లిదండ్రుల మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన అమ్మాయి. అమ్మో, నాకిద్దరు కూతుళ్ళు. ఇది పైన చూస్తుందేంటి? మన గదిలో నుంచి రాకుండా మెట్లు దిగొస్తున్నావేంటి? టిక్కు టిక్కు అనుకుంటా. డాక్టర్ గారికి బెడ్ కాఫీ అలవాటు ఉందంట, అందుకని కొడుకు ముందే నువ్వు వెళ్ళి చూస్తున్నావా? ఏమి 25 ఏళ్ళు అయింది మన పెళ్ళి, నాకెప్పుడన్నా ఇచ్చావుటే బెడ్ కాఫీ? బెడ్డే మర్చిపోయి చాలా రోజులైంది, మీకెందుకు బెడ్ కాఫీ? సరే నువ్వు బెడ్డే మర్చిపోయారు, ఇది మాత్రం తెలుసు. ఎక్కడికమ్మా? నేను డాక్టర్ గారికి కాఫీ ఇవ్వడానికి వెళ్తున్నాను నాన్న. దానికి అంత కులికెందుకమ్మా? ఇటో కాఫీ కొట్టైనా సరే పరీక్షల్లో పాస్ అవడం నేర్చుకో, వెళ్ళు. అమ్మో, ఈ ఇంట్లో పెళ్లి అయిన వాళ్ళని పెళ్లి కాని వాళ్ళని కూడా ఆ డాక్టర్ బారి నుంచి కాపాడే బాధ్యత నా. అబ్బో, నా కొంప కొల్లేరైపోతుంది. ఇక వీడితో లాభం లేదు. ఇది స్నానానికి పోతుంది, బయటికి వచ్చే వరకు అక్కడే కూర్చుంటాను, లేకపోతే ఇది కూడా డాక్టర్ అనగా వెళ్ళిపోతుందేమో. హలో ప్రకాష్, నేను వచ్చేసాను. నేను కూడా నిచ్చెన వేసాను. అయితే వచ్చేస్తున్నా. ప్రకాష్, గురువుగారు చెప్పినట్టు ఆ గంగ ఇంట్లో అర్ధరాత్రి చంద్రముఖి గజ్జలు గల్ గల్ గల్, ఈ ఇంట్లో బాత్రూమ్ నుంచి నిచ్చెన దిగి పట్ట పగలే జిల్ జిల్ జిల్. ఇక్కడ ఏదో జరుగుతుంది. పెంకులు తీసున్నాయి, తలుపులు వేసున్నాయి, ఇక్కడ ఎవరు లేరేంటి? సంథింగ్ రాంగ్. ఎవరు లేరే? అయ్యో డాక్టర్ డాక్టర్ డాక్టర్, రావయ్యా బయటికి రా. హేమా తలుపు తీవే. అయ్యో, నాన్న పిలుస్తున్నారు. హేమా, అయ్యో ఫ్యామిలీ మెంబర్స్ రండి రండి. అయ్యో, నా కొంప మునిగిపోయింది. రండి అయ్యా. ఏంటప్పారో, ఏం జరిగింది? ఎవరకుండా తగలడు. లోపల హేమ స్నానం చేస్తుంది బావా. దానికి ఏడవడం ఎందుకు? నీళ్లు తరిగిపోతున్నాయనా, సబ్బు అరిగిపోతుందనా? నువ్వు మూసుకోవే ఎర్రి పప్ప.
నా కూతురు ఒక్కతే స్నానం చేస్తే నేను గడుస్తానే లోపల డాక్టర్ కూడా ఉన్నాడు బావో బావా. వాడిని బయటికి పిలిచి బాగా తన్నండి, ఇంట్లో నుంచి బయటికి పంపించండి. వచ్చే తలుపు తీవే నా కూతురా, తలుపు తీవే, తలుపు తీయే, తలుపు తీ. ఏంటి ఏంటి నాన్న? ఒక్కదానివే వచ్చావా? డాక్టర్ ఏడే? డాక్టర్ 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 ఎక్కడ దాక్కున్నా? డాక్టర్ ఏడి డాక్టర్ ఏడి? డాక్టర్ లోపలే ఉన్నాడు ఇందాక. గారు ఏంటి కన్ఫ్యూజన్? డాక్టర్ అక్కడుంటే బాత్రూమ్ లో ఉన్నాడంటావేంటి? మనసులో చదివే విద్య తెలుసు అనుకున్నాను, గాల్లో ఎగిరే విద్య కూడా నేర్చుకున్నావా బాబు? అప్పారావు గారు, డాక్టర్ గారు సామాన్యుడు కాదు. ఒక రోజు లేడీ నర్స్ రాకపోతే 2 రోజులు నన్ను స్త్రీగా మార్చేశాడు. లక 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 అన్నప్పుడు అదేంటంటే తిడితే తోసేస్తారు కానీ పొగిడితే తోసేస్తారేంటి? నన్ను పొగిడితే కూడా తిట్టులా కనిపిస్తాయి. పదండి. నాన్న, ఆయన వచ్చినప్పటి నుండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోండి. నాన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? స్నానానికి నాన్న. తండ్రిగా నీకు ఒక మాట చెప్తున్నా. చెప్పు నాన్న. ఆ డాక్టర్ ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఈ ఇంట్లో ఆడవాళ్ళెవరూ స్నానం చేయకూడదు. డాక్టర్ గారు, ప్రాణాయామం చేసిన నిద్ర రావట్లేదండి. ఈ ఇంట్లో నేను చచ్చిపోతాను అని భయంగా ఉంది డాక్టర్ గారు. ఆ సిద్ధాంతి గారు చెప్పిన ఇంకో విషయం చెప్తే నువ్వు అద్రిపోతావు. ఏంటది? ఆ చంద్రముఖి దయ్యం ఈ ఇంట్లో 30 అడుగుల పావులా మారిందండి. 30 అడుగుల పావులా మారిందా? ఏంటి సార్, నిన్నటిదాకా చంద్రముఖి దయ్యం అన్నారు, ఇప్పుడేమో 30 అడుగుల పావు అంటున్నారు. దయ్యం అంటే ఒకవేళ ఉండదేమో ధీమాగా బతకొచ్చు, పావు అంటే తప్పకుండా ఉంటది. అది కరిచిందంటే చస్తామండి. ఏమంటే డాక్టర్ గారు, ఇలాంటి ఏమైనా ఉంటే మీ మనసులో పెట్టుకోవాలి కానీ నాకు చెప్పి భయపెడతారేంటండి? పావును ఎవరైనా లోపల పెట్టుకుంటారా? బయట వదిలేయాలి కానీ నా మీద ఎందుకు వదలాలండి? ఇంట్లో ఇంతమంది ఉన్నారుగా. ఈ ఇంట్లో నువ్వు ఎక్కడైనా పావును చూసి గుండె చచ్చిపోతే? పావు కాదు, బెల్ట్. బెల్ట్ అది నేనే పెట్టా. అరే సేనుగా, పావు అంట, దెయ్యం అంట, బెల్ట్ అంట. ఇక్కడ ఉంటే నువ్వు ఇన్స్టాల్మెంట్ లో చచ్చిపోతావురా. తెల్లవారసరికి పారిపోరా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పావు మాత్రం నేను వదలదు. మాతృభాషలో మాట్లాడితే ఈయనకు అర్థం అవుతుంది, ఈయనకు అర్థం కాని భాషలో మాట్లాడతా. కైసా ఆత హమ్ చుప్కే చుప్కే బాగ్తా. मैं पीछे से आता तुझको नहीं छोड़ता. మాతృభాషలోనే కాదు, నేను ఏ భాషలో మాట్లాడినా మీకు అర్థం అవుద్ది. వేసేయండి డాక్టర్, నిన్నేసినట్టే ఇవాళ కూడా వేసేయండి. నోట్లో కాదు, చేతిలో వేస్తాను, పట్టు. అంత భ్రమ. ఆర్పండి మంటలు! శంకరరావు గారు, ఆర్పండి! తీయండి, తలుపులు తీయండి, ఆర్పండి మంటలు! డాక్టర్ గారు, శంకరరావు గారు, రండి! మంటలు మంటలు ఆర్పండి! ఆర్పండి, రండి! డాక్టర్ గారు రండి! ఏ సుబ్బారావు, రాంబాబు, ఆంజనేయులు, సిద్ధాంత్ గారి ఇంట్లో మంటలు ఆర్పండిరా. రండి రండి, మంటలు ఆర్పండి! డాక్టర్ గారు రండి!
చూసారా డాక్టర్, ఈ ఇంట్లో చంద్రముఖి ఉందంటే మీరు నమ్మలేదు. నన్ను చంపటానికే ఈ పని చేసిందని ఇప్పటికైనా నమ్ముతారా? నా దైవశక్తి ముందు దాని దుష్టశక్తి ఓడిపోతుందని దానికి భయం. కోపం తెచ్చుకోవద్దు. మీకు దైవశక్తి ఉందని మీ మీద అగ్నిని ప్రయోగించింది, ఓకే. కానీ నా మీద ఎవరు అటాక్ చేశారు? వాళ్ళెవరు? మీ మీద ఎవరో దాడి చేసి ఉండొచ్చు, కానీ నన్ను చంపాలని చూసింది మాత్రం అదే. దీనికంతా భయపడి నేను ఈ ఇంట్లోంచి వెళ్ళను. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేదు. పార్వతి గారు, ఇంత రాత్రిపూట మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఇంట్లో కరెంట్ ఉంది కదా, లాంతర్తో పని ఏంటి? అది అది గంగ ఇంట్లో ఈశ్వర్ గారికి నేనేది ఇవ్వలేదు, కానీ ఈ ఇంట్లో మీకిది అవసరం అనిపిస్తోంది. మీకు నమ్మకం లేకపోయినా దీన్ని మీరు నా కోసం మెళ్ళో వేసుకోవాలి. సిద్ధాంతి గారు, మీరు దేవుడి మీద నమ్మకంతో అన్ని పనులు చేస్తారు, కానీ నేను చేసే పనిలోనే దేవుడిని చూస్తాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ మూఢ నమ్మకం లేదు. జస్ట్ నేను నేర్చుకున్న శాస్త్రం మీద నమ్మకం మాత్రం. చంద్రముఖి. గురువుగారు చెప్పిన గంగింటి కంటే ఈ ఇల్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.